నేమ్, ఫేమ్, సక్సెస్ని అట్రాక్ట్ చేయడానికి ఒక పవర్ఫుల్ స్పిరిచువల్ రెమెడీ ఉంది. ఇది ముఖ్యంగా ఆదివారం రోజు చేయాలి. సూర్య భగవానుడికి మనస వాచ కర్మన ప్రేయర్ చేసుకుంటూ ఓం శ్రీ ఆదిత్యాయ నమః, ఓం శ్రీ భాస్కరాయ నమః, ఓం శ్రీ సూర్యాయ నమః అని చెప్తూ ప్రేయర్ చేసుకుంటూ ఒక పవర్ఫుల్ స్పిరిచువల్ రెమెడీ ఆదివారం చేయగలిగితే, ముఖ్యంగా మేనిఫెస్టేషన్ చేస్తున్న మీకు చెప్తా ఉన్నా, నేమ్, ఫేమ్, రికగ్నిషన్, సక్సెస్ మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తుంది. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిడెన్ సీక్రెట్ ఈ వీడియోలో రివ్యూ చేయబోతా ఉన్నా. స్టే ట్యూన్డ్. డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః, ఓం శ్రీ సూర్యాయ నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి. మై ఐడెంటిటీ ఈజ్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. ఐ హోప్ మీరందరూ సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్ని లీడ్ చేస్తున్నారని మనస్ఫూర్తిగా భావిస్తా ఉన్నా. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ స్పిరిచువల్ రెమెడీమా నేమ్, ఫేమ్, సక్సెస్, రికగ్నిషన్ని ఆకర్షించడానికి దైవశక్తికి సంబంధించి ఒక పవర్ఫుల్ స్పిరిచువల్ రెమెడీ ఉంది. ఒక పవర్ఫుల్ యాన్షియంట్ ప్రాక్టీస్ అని చెప్పొచ్చు. ఏ భగవంతుడికి మనకు డైరెక్ట్ యాక్సెస్ లేదు, బట్ సూర్య భగవానుడు, చంద్రుడు మనకు డైరెక్ట్ యాక్సెస్ ఉంది. అండ్ అనంత బ్రహ్మాండం యొక్క ఆశీర్వాదాలు సూర్యుడి నుండి మరియు చంద్రుడి నుండి, సన్ అండ్ మూన్ నుండే వస్తారు. మరి ఈ సూర్యుడి యొక్క ఆశీర్వాదాలు, సూర్య భగవానుడి యొక్క ఆశీర్వాదాలు, ఆదిత్యుడి యొక్క ఆశీర్వాదాలు, భాస్కరుడి యొక్క ఆశీర్వాదాలు మీరు కలిగి ఉంటే డబ్బుకి, నేమ్కి, ఫేమ్కి, రికగ్నిషన్కి, సక్సెస్కి లోటే ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ది బెస్ట్ హెల్త్ని అట్రాక్ట్ చేస్తారు. ఇది ఆదివారం చేయాల్సిన రెమెడీ. ఏంటి రెమెడీ? గుర్తుపెట్టుకోండి, వాట్ యు గివ్ దట్స్ వాట్ యు గెట్. ఏమిస్తామో అదే పొందుతాం. సో ఆదివారం రోజు సూర్య భగవానుడికి మనస వాచ కర్మన ప్రేయర్స్ చేసి, ఎఫర్మేషన్స్ చేసి, డిక్లరేషన్స్ ఇచ్చి, మనకు తెలిసిన మంత్రాస్ని, ఎఫర్మేషన్స్ని బయటికి విడుదల చేస్తూ, మన సక్సెస్ని విజువలైజ్ చేసుకుంటూ, దైవనామస్మరణం చేస్తూ ఒక నాలుగు డొనేట్ చేయగలిగితే నీడీ పీపుల్కి, అవసరమైన వ్యక్తులకి, అవసరంలో ఉన్న వ్యక్తులకి ఒక 4 డొనేట్ చేయగలిగితే, నేను కుబేరుని, ఐశ్వర్యవంతుని, ధనవంతుని అన్న భావాన్ని కలిగి ఉండి, దైవశక్తి, విశ్వశక్తి నాకు సహకరిస్తుంది అన్న భావనని కలిగి ఉండి, లోక కళ్యాణం కొరకు నేను కొన్ని కార్యక్రమాలు చేయాలి అన్న ఆలోచనని కలిగి ఉండి, తెలుగులో ఒక స్టేట్మెంట్ ఉంది, ఏదో బుక్లో చదివా, బలహీనుడికి బలవంతుడు తోడైతే బలవంతుడికి భగవంతుడు తోడవుతాడు. మరి అలాంటి బలహీనులకి ఏదో ఒక చేయూతనిచ్చే బలవంతులు మనం. అలాంటి బలవంతులకి భగవంతుడు సహకరిస్తాడు. ఈ మైండ్ సెట్తో మీరు కలిగి ఉండి ఒక 4 ఆదివారం రోజు దైవనామస్మరణం చేస్తూ మీరు ఆఫర్ చేయగలిగితే, డొనేట్ చేయగలిగితే అవసరం ఉన్న వ్యక్తులకి, మార్క్ మై వర్డ్స్, సూర్య భగవానుడి నుండి అద్భుతమైన ఆశీర్వాదాలు పొందిస్తారు. పేరు ప్రతిష్టలు, నేమ్, ఫేమ్, రికగ్నిషన్, సక్సెస్, ప్రతి దానిలో ఇంకా విజయం మిమ్మల్ని వెంటాడుతుంది. ఇంకా మరి ఏమి డొనేట్ చేయాలి? క్లాత్స్, బట్టలు. ఇక్కడ ఇంకొక డౌట్, యూజ్ చేసిన బట్టలు చాలా ఉన్నాయి, కొత్తవి చాలా తీసుకుంటా ఉన్నాం, మరి ఓల్డ్ క్లాత్స్ ఇవ్వచ్చా? క్లాత్స్ నుండి ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది, వాళ్ళకి మంచిది కాదు, మీకు మంచిది కాదు, బట్ ఇవ్వచ్చు. ఎప్పుడు? అది ప్రాపర్గా క్లెన్జింగ్ చేసి, ప్రాపర్గా వాష్ చేసి, కాస్త సాల్ట్ వాటర్లో వాష్ చేసి, ప్రాపర్గా క్లెన్జింగ్ చేసి అప్పుడు ఇవ్వాలి. యూజ్ చేసిన బట్టలు 100% ఇవ్వడానికి లేదు, అది తప్పు. సనాతన ధర్మం కంప్లీట్గా అది అతీతం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ క్యారీ చేస్తుంది. అందుకే కొత్త వస్త్రాలు ధరించినప్పుడు ఆ రోజు ఆరా వేరు, మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ వేరు, మీ ఎనర్జీ వేరు. డ్రెస్ ఎనర్జీ క్యారీ చేస్తుంది, లైక్ మీ షూస్ కూడా ఎనర్జీ క్యారీ చేస్తుంది. సో ఫస్ట్ మీరు డొనేట్ చేయాల్సింది క్లాత్, రెండోది ఫుడ్, మూడోది మిల్క్, పాలు, నాలుగోది బెల్లం, జాగ్రీ అంటాం కదా. క్లాత్స్, ఫుడ్, మిల్క్, బెల్లం. ఈ 4 నీడీ పీపుల్కి, ఎవరికైతే ఆకలితో ఎదురు చూస్తున్నారో, ఎవరైతే సఫర్ అవుతున్నారో అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి గర్వంతో కాకుండా దైవే మనుష్య రూపేణ అన్న భావనని మీరు మనసులో పెట్టుకొని సూర్య భగవానుడికి మనస్స వాచ కర్మన ప్రేయర్ చేసి, నేను నా కుటుంబ సభ్యులు సంపూర్ణ ఆరోగ్యంతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో అద్భుతమైన జీవితాన్ని నాకు ప్రసాదించినందుకు అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి, సూర్య భగవానుడికి నా హృదయపూర్వక శతకోటి కృతజ్ఞాభివందనములను చెప్తూ ఓం శ్రీ సూర్యాయ నమః, ఓం శ్రీ ఆదిత్యాయ నమః, ఓం శ్రీ భాస్కరాయ నమః అని నార్మల్ మంత్రాస్ చెప్తూ, ఎఫర్మేషన్స్, డిక్లరేషన్స్ అన్నీ ఇస్తూ, దైవనామస్మరణం చేస్తూ హ్యాపీగా స్మైల్తో డొనేట్ చేయండి. 4 క్లాత్స్, మిల్క్, జాగ్రీ, బెల్లం, ఫుడ్ నీడీ పీపుల్కి.
ఇవి మీరు డొనేట్ చేయగలిగితే ఆదివారం మీ శక్తికి తగ్గట్టు ఇంతే చేయాలి, ఇంత చేయాలి, ఇంత చేయాలని ఎక్కడా లేదు. మీకున్న శక్తి ఏదైతే ఉందో ఆ శక్తికి తగ్గట్టు ఆదివారం మీరు డొనేట్ చేయండి. రాసి పెట్టుకోండి. ఇట్స్ ఎ వర్డ్ ఆఫ్ శ్రీ వైబ్రెంట్ వంశీ. అద్భుతంగా సూర్యుడు భగవాన్ యొక్క ఆశీర్వాదాలు పొందిస్తారు. అండ్ సూర్యుడి నుండి కాస్మిక్ ఎనర్జీ వస్తుంది, డివైన్ ఎనర్జీ వస్తుంది. సూర్యుడికి ఉన్న శక్తి వెరీ పవర్ఫుల్. హెల్త్ని మేనిఫెస్టేషన్ చేయొచ్చు, మనీని మేనిఫెస్టేషన్ చేయొచ్చు. చెప్తున్నాను కదా, సూర్యుడు భగవానుడి యొక్క ఆశీర్వాదాలు ఉంటే ఇంకా దేనికి లోటు లేదు. అండ్ ముఖ్యంగా మేనిఫెస్టేషన్ సబ్జెక్ట్ని ఫాలో అవుతున్న మీకు చెప్తా ఉన్నా, ప్లీజ్ డూ ఇట్, చేయండి. దీనికి మీరు చేయడానికి రెడీ అయితే ఐఎమ్ రెడీ అని కామెంట్ చేయండి. అండ్ ఒక పవర్ఫుల్ ఇంపార్టెంట్ అప్డేట్ మీ అందరికీ. ఒక వ్యక్తి పర్సన్ టు పర్సన్, వ్యక్తికి సక్సెస్ యొక్క డెఫినేషన్ డిఫరెన్స్. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న, ప్రాకులాడుతున్న ఒక వ్యక్తికి ఒక చిన్నచితక ఉద్యోగం రావడమే సక్సెస్. పెళ్ళి క్యాన్సిల్ అవుతా ఉంది, ఏజ్ అయిపోతా ఉంది అన్న వ్యక్తికి ఒక పెళ్ళి కన్ఫర్మ్ అవ్వడమే సక్సెస్. ఒక గవర్నమెంట్ జాబ్ కొరకు 5-6 సంవత్సరాలు పరితపిస్తున్న వ్యక్తికి ఒక చిన్నచితక ఉద్యోగం రావడమే సక్సెస్. వ్యాపారం ఏదైనా చేయాలి, ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలి, డబ్బులు సంపాదించాలన్న ఆలోచన ఉన్న వ్యక్తికి ఒక చిన్నదో పెద్దదో వ్యాపారం చేయడమే సక్సెస్. బేబీస్ కోసం తపన పెడుతున్న ఒక తల్లికి ఆ గర్భం దాల్చడమే ఒక సక్సెస్. అనారోగ్యంతో బాధపడుతున్న ఒక వ్యక్తికి ఆరోగ్యంగా జీవితాన్ని గడపాలి అని అనుకోవడమే ఒక సక్సెస్. పర్సన్ టు పర్సన్ సక్సెస్కి డిఫరెన్స్ చాలా ఉంది. మరి అన్ని ఏరియాస్లో సక్సెస్ని పొందాలంటే మనకేమైనా మార్గం ఉందా? ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి, ధనాకర్షణ, జనాకర్షణ, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు, మరి దేన్నైనా ఆకర్షించాలి, అన్ని ఏరియాస్లో సక్సెస్ని చూడడానికి ఏమైనా పాసిబిలిటీ ఉందా? ఏమైనా షార్ట్ కట్ ఉందా? ఎస్, మేనిఫెస్టేషన్. దైవశక్తితో మమేకం అవ్వాలి, విశ్వశక్తితో మమేకం అవ్వాలి, పంచభూతాలతో మమేకం అవ్వాలి, ప్రకృతితో మమేకం అవ్వాలి, మీ ఇన్నర్ సెల్ఫ్తో మమేకం అవ్వాలి, మీ సోల్, ఇన్నర్ కాన్షియస్నెస్, డివైన్ కాన్షియస్నెస్, అంటాం ఆత్మ, మీ ఆత్మతో ముందు మీరు మమేకం అవ్వాలి. అప్పుడు మేనిఫెస్టేషన్ అవుతుంది. ఓపెన్గా చెప్తున్నాను, స్వేర్ ఆన్ మీ, ఇది చెప్పడంలో నాకు ఎటువంటి అనుమానం లేదు. 2600 మంది దగ్గర నుండి 2600 పర్సన్స్, 2600 మెంబర్స్ దగ్గర నుండి ఎంక్వైరీస్ వచ్చున్నాయి అబౌట్ ఆఫ్లైన్ ప్రోగ్రామ్. బట్ ఇప్పటి వరకు ఆఫ్లైన్కి నేను రాలేదు బికాస్ ఆఫ్ నా హెక్టిక్ స్కెడ్యూల్ వల్ల. కానీ ఐఎమ్ సో హ్యాపీ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఈ మాట చెప్తా ఉన్నాను. భగవంతుడి ఆశీర్వాదం విశ్వం ఆజ్ఞాపించింది. అండ్ అన్నిటికంటే నన్ను కదిలించిన ఫ్యాక్టర్ ఏంటంటే 2025 సంవత్సరం 2+0+2+5 = 9 అనే నెంబర్ యూనివర్సల్ నెంబర్, డివైన్ నెంబర్, కాస్మిక్ నెంబర్, స్పిరిచువల్ ఎనర్జీ ఉంది నెంబర్కి. ట్రైల్ బ్లేజర్స్ ఇయర్ అంటాము, స్నేక్ ఇయర్ అంటాం. దరిద్రుడు కూడా ధనవంతుడే కూర్చుంటాడు ఈ ఇయర్ మీరు సబ్జెక్ట్ని పట్టుకుంటే. సో మీ అందరినీ దృష్టిలో పెట్టుకొని భగవంతుడు ఆశీర్వదించాడు, విశ్వం ఆజ్ఞాపించింది. విశ్వం యొక్క ఆజ్ఞ మేరకు ఒక బిగ్గెస్ట్ ఆఫ్లైన్ ప్రోగ్రామ్ చేయబోతాం. తల వెంట్రుక నుంచి కాళ్ళు గోరు వరకు 360 డిగ్రీలో మీరు ట్రాన్స్ఫర్మ్ అవుతారు, మీరు దానికి నాంది పలికితే. అక్కడ శ్రీ వైబ్రెంట్ వంశీ గారు మాట్లాడట్లేదు. అండర్లైన్ దిస్ స్టేట్మెంట్, మార్క్ మై వర్డ్. సమ్ హైయెస్ట్ ఎనర్జీ, డివైన్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ వచ్చి ప్రోగ్రామ్ని డ్రైవ్ చేయబోతుంది, మనం అందరినీ ఆశీర్వదించబోతుంది. ఒక దైవశక్తి, విశ్వశక్తి వచ్చి శరీరంలో 112 ఎనర్జీ సెంటర్స్ ఉన్నాయి. మేజర్ చక్రస్ అన్బ్లాక్ అయిపోతాయి, యాక్టివేట్ అయిపోతాయి. మైండ్ సెట్ ఎలా ఉండాలి మేనిఫెస్టేషన్ కొరకు, థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలి, వైఖరి ఎలా ఉండాలి, యాటిట్యూడ్ ఎలా ఉండాలి, బిహేవియర్ ఎలా ఉండాలి, క్యారెక్టర్ ఎలా ఉండాలి, యాక్షన్ ఎలా ఉండాలి, స్మైల్ ఎలా ఉండాలి, లాఫ్ ఎలా ఉండాలి, డ్రెస్ కోడ్ ఎలా ఉండాలి, మీ నడవడికి ఎలా ఉండాలి, మీ నడక ఎలా ఉండాలి, తినే ఫుడ్ ఎలా ఉండాలి. ఎవ్రీథింగ్ ఈజ్ క్యాలిక్యులేటెడ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్ టు ది యూనివర్స్, టు ద మేనిఫెస్టేషన్. అమావాస్య రోజు చేయాల్సిన ఏంటి, చేయకూడనివి ఏంటి, పౌర్ణమి రోజు చేయాల్సినవి ఏంటి, చేయకూడనివి ఏంటి, ఏకాదశి రోజు చేయాల్సినవి ఏంటి, చేయకూడనివి ఏంటి, అసలు మెడిటేషన్ అంటే ఏంటి, విజువలైజేషన్ అంటే ఏంటి, ప్రేయర్స్ అంటే ఏంటి, ఎఫర్మేషన్స్ అంటే ఏంటి, అసలు ఎఫర్మేషన్స్గా బాప్ డిక్లరేషన్స్ అని మొట్టమొదటి బహిరంగ బయటపెట్టిన వ్యక్తి శ్రీ వైబ్రెంట్ వంశీ. అండ్ అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఈస్ కాస్మోస్. అద్వైతం నుంచి తీసుకొచ్చిన సాంస్క్రిట్ వర్డ్, ఐఎమ్ అబ్సల్యూట్, ఐఎమ్ ఎవ్రీథింగ్, ఐఎమ్ గాడ్, ఐఎమ్ బ్రహ్మ అని అర్థం. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రేయర్ అండర్ ద స్కై. క్రిస్టల్ హీలింగ్, aura cleansing, different type of manifestation techniques, కన్ని విని ఎరుగని.
అండ్ ఒక 10-15 నిమిషాలు మీరు అన్కాన్షియస్ అవ్వబోతా ఉన్నది. ఇది నాకు చెప్పడంలో అనుమానమే లేదు. వై? బికాస్ ఒక బిగ్గెస్ట్ డివైన్ ఎనర్జీ అందరి హార్ట్స్ని ఇలా టచ్ అయిపోతా ఉంది. మీ అందరి సోల్స్ని క్లెన్జింగ్ చేయబోతోంది. రాసి పెట్టుకోండి. ఒక బిహేవియరల్ హిప్నోథెరపీ టెక్నిక్ని మనం ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ సౌత్ ఇండియా, ఇన్ తెలుగు స్టేట్స్ నొక్కి ఒక్క నుంచి చెప్తా ఉన్నా. మీ మ్యారేజ్ డేట్ కూడా మీరు మర్చిపోవచ్చు. ఫిబ్రవరి 23వ తారీఖు మీరు జన్మలో మర్చిపోరు. ఇఫ్ యు ఆర్ దేర్, దట్స్ ఫర్ ష్యూర్. దిస్ వర్డ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్, నాట్ ఫ్రమ్ మై మౌత్. ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మెడిటేషన్ స్టేట్కి పట్టుకెళ్ళబోతా ఉన్నాం. లైవ్లో థియేటర్ వైపుకి వెళ్తుంది బ్రెయిన్. ఇఫ్ యు ఆర్ రియల్లీ అలైన్డ్ విత్ దట్ ప్రోగ్రామ్. మేజర్ హిడెన్ సీక్రెట్స్ మా. డబ్బు కావాలా, సంపద కావాలా, ఐశ్వర్యమా, విజయమా, వైభవమా, సమృద్ధ, సంపూర్ణత్వమా, ఉద్యోగ అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, కెరియర్, జాబ్, హెల్త్, వెల్త్, నేమ్, ఫేమ్, రికగ్నిషన్, వాట్ నాట్. యూ కెన్ మేనిఫెస్ట్ ఎనీథింగ్, యూ కెన్ అట్రాక్ట్ ఎనీథింగ్. ఎప్పుడు ఇట్లా ట్యాప్ అవ్వాలి. ఎవరితో? యూనివర్సల్ ఎనర్జీతో, కాస్మిక్ ఎనర్జీతో, డివైన్ ఎనర్జీతో. ఫినాన్షియల్లీ మిలీనియర్, బిలీనియర్, ట్రిలినియర్ అవ్వాలంటే స్పిరిచువల్లీ మిలీనియర్ అవ్వాలి. మరి ఆ స్పిరిచువాలిటీకి మేనిఫెస్టేషన్కి ఉన్న సంబంధం ఏంటి? మరి ఏం పట్టుకోవాలి, ఏం విడిచిపెట్టాలి? A to Z ఆఫ్ ద యూనివర్స్, మిస్టరీస్ ఆఫ్ ద యూనివర్స్, హిడెన్ సీక్రెట్స్ ఆఫ్ ద యూనివర్స్, ఇప్పటి వరకు బయటకు డిస్కస్ చేయలేని నిగూఢంగా దాగి ఉన్న విశ్వ రహస్యాల్ని బహిరంగ డీకోడ్ చేస్తూ మీకు ఇచ్చేద్దామని నేను నిర్ణయం తీసుకోవడం కాదు, విశ్వం ఆజ్ఞాపించింది. స్వేర్ ఆన్ మీ గేమ్ చేంజింగ్ ప్రోగ్రామ్, లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్. తల వెంట్రుక నుంచి కాళ్ళ గోరు వరకు ఒక సెట్టైన్ టైప్ ఆఫ్ ఒక వైబ్రేషన్లో కాళ్ళ ఎగరేసుకొని వెళ్తారు బాస్. ఒక స్మైల్తో వెళ్తారు. బాడీ మొత్తం ఈజీ అయిపోద్ది, ఫ్రీ అయిపోద్ది. ఎన్ని ఛాలెంజెస్ ఉన్నా, ఎన్ని అప్పులున్నా తెలియకుండా హ్యాపీగా వెళ్తారు. నేను లైఫ్లో ఏదైనా సాధించగలన నమ్మకం మీకు వస్తుంది. మార్క్ మై వర్డ్స్. 2600 ఎంక్వైరీస్ వచ్చినాయి. పాసిబిలిటీ కాదు యాజ్ ఆఫ్ నౌ. లైవ్లో ఎన్నో సాధనాసు, ప్రక్రియసు, మెడిటేషన్ చేయించబోతా ఉన్నా. బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లింగ్ ఉంది. బట్ వీ నీడ్ సమ్ క్వాలిటీ పీపుల్. నిజంగా ఆకలితో ఉన్నారా? ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, ధనవంతులు అవ్వాలి, కుబేరులు అవ్వాలి, ఐశ్వర్యవంతులు అవ్వాలి, అసలు మేనిఫెస్టేషన్ అంటే ఏంటో తెలుసుకోవాలి, అసలు మెటాఫిజిక్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి, అసలు చక్రాస్ అంటే ఏంటి, నిజంగా అనుకున్నది అవుతుంది. అద్భావం తద్భావత్ అన్న వర్డ్ నిజమా? యాజ్ ఎ మ్యాన్ థింక్ హీస్ అన్న స్టేట్మెంట్ నిజమా? వర్డ్స్ మన ఫ్యూచర్ని క్రియేట్ చేస్తుందా? రియాలిటీని క్రియేట్ చేస్తుంది నిజమా? మన థాట్స్ నిజమా? ఏమనుకుంటే అది అవుతుందా? చిన్న మెదడులో ఏం ఫీడ్ అయితే అది అవుతుందా? సుప్తన చేతనాత్మక మనుషు సబ్ కాన్షియస్ మైండ్ అంత పవర్ఫుల్లా? మరి లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ 3D 4D 5D అని ఉంది. బాడీ, మైండ్, సోల్కి రిలేటెడ్. ఇదంతా ఏంటి? మేజర్ హిడెన్ సీక్రెట్స్ని రివ్యూల్ చేయబోతా ఉన్నా. బిగ్ పొలిటికల్ పర్సన్స్ కావచ్చు, యాక్టింగ్ రిలేటెడ్ పర్సన్ కావచ్చు, మేజర్ ఎంక్వైరీస్ వచ్చున్నాయి. అందరూ ఆహ్వానితులే, బట్ తక్కువ స్లాట్స్ ఉన్నాయి. హూ కమ్స్ ఫస్ట్ వాళ్ళే ఫస్ట్ ప్రియారిటీ. మార్నింగ్ 10 నుండి కాల్స్ ఓపెన్ అవబోతా ఉన్నాయి. ఐ డోంట్ నో మీరు ఎప్పుడు వీడియో చూస్తున్నారు నాకు తెలియదు. 10 నుండి కాల్స్ ఓపెన్ అవుతా ఉన్నాయి. స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఇమీడియట్గా కాల్ చేయండి. లైఫ్ చేంజింగ్ ఈవెంట్. రమ్మని కన్విన్స్ చేయట్లే, రండి అని పిలవట్లే. రాసి పెట్టి ఉంటే కలుస్తాం. దెర్ ఈజ్ నో కోఇన్సిడెన్స్ ఇన్ అవర్ లైఫ్. గుర్తుపెట్టుకోండి. బిగ్గెస్ట్ స్పిరిచువల్ ట్రూత్ అమ్మా. జీవితంలో కోఇన్సిడెన్స్ లేదు. కర్మ ఫలితం, రుణ ఫలితం. ఏదో కనెక్షన్ ఉంటేనే ఏదో రుణం ఉంది. అందుకే నా మాట మీరు వింటున్నారు, నన్ను మీరు చూస్తున్నారు. మిమ్మల్ని నేను చూద్దాం అనుకుంటున్నాను, మీ సక్సెస్ని విందాం అనుకుంటున్నాను. ఐ నో మీలో చాలామంది వీడియోస్ ఫాలో అయ్యి ఆన్లైన్ క్లాసెస్కి అటెండ్ అయ్యి మేజర్ సక్సెస్ని మీరు చూశారు. మీ సక్సెస్ని లైవ్లో విందాం అనుకుంటున్నాను. మీ సక్సెస్సే నాకు బిగ్గెస్ట్ గురుదక్షిణ. మీరు ఉన్నత శిఖరాలకు వెళ్ళి ధనవంతులై కుబేరులైతే మీ ఫ్యామిలీ కంటే కాస్త ఎక్స్ట్రా హ్యాపీ ఫీల్ అయ్యేది నేనే. అదే నాకు బిగ్గెస్ట్ గురుదక్షిణ. మీ సక్సెస్నే నాకు దక్షిణగా ఇవ్వండి. ఐ వాంట్ యూ పీపుల్ టు బికమ్ టు రీచ్ టాప్ నాచ్ ఇన్ ఆల్ ఏరియాస్ ఆఫ్ లైఫ్. అది అవుతుంది. పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు, కానీ పేదవాడిగా చనిపోవడం మన తప్పే. మనిషి జన్మ తీసుకున్నామా, ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి, ధనవంతులు అవ్వడానికి, కుబేర్లు అవ్వడానికి అర్హత ఉంది, హక్కు ఉంది. ప్రాస్పరిటీస్ బర్త్ రైట్. ఎప్పుడు నేను, నా ఫ్యామిలీ, నా పిల్లలే కాదు, లోక కళ్యాణం, వరల్డ్ ఆఫ్ వెల్ఫేర్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏదైనా చేయాలా? ఎప్పుడు చేయగలం? ఫినాన్షియల్లీ స్ట్రెంగ్త్ అయితే దాన్ని కొరకు మేనిఫెస్టేషన్ అవసరం. మన సొంత ఇల్లుకి మనం ట్యాక్సులు కడుతున్నాం. మరి ఎర్త్ అనే ప్లానెట్ మీద ప్లేస్ ఇచ్చిన భగవంతుడికి, విశ్వానికి కట్టమా ట్యాక్స్? యూనివర్స్కి కట్టే ట్యాక్సే, యూనివర్స్కి కట్టే రెంటే, ఇతరులకు చేసే సహాయం అని మర్చిపోకండి. కలుద్దాం. రాసి పెట్టుంటే కలుద్దాం. లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్, గేమ్ చేంజింగ్ ప్రోగ్రామ్. స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఇమ్మీడియట్గా కాల్ చేయండి. అండ్ అందరూ ప్రోగ్రామ్కి రెడీ అయితే కామెంట్స్లో ఐఎమ్ రెడీ అని టైప్ చేయండి. అతి త్వరలో కలుద్దాం. అంతా శుభమే జరుగుతుంది. సర్వే జనా సుఖనో భవంతు. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ.